నేను నమ్ముతున్నాను నా తండ్రి వాళ్ళ జీవితాన్ని ఎలా సడన్గా దర్శించి ఒక రోజులోనే ఒక నిమిషంలోనే వాళ్ళ బ్రతుకులను బాగు చేసినట్లు నిన్ను కూడా నా తండ్రి సడన్గా దర్శిస్తాడు. ఆశ్చర్యమైన కార్యాలు, సడన్ సర్ప్రైజులు, సంతోషకరమైనటువంటి సాక్ష్యాలు ఈ 2025 నీ సొంతం. ఫోటో ఫోటో ఫోటో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి, గతాన్ని నువ్వు మార్చగలవా? గతంలో బతకటం వెర్రితనం కదూ. గడిచిపోయిన వాటిని తలుచుకొని కుమిలి కుమిలి ఏడవటం వెర్రితనం కదూ. నీ భవిష్యత్తు నా దేవుడి చేతుల్లోకి తీసుకొని దాన్ని ఆశీర్వాద కారణంగా మార్చగలడు. ఆయనను బట్టి ఈ రోజు నుంచి ఇక నువ్వు నూతన ప్రారంభాన్ని మొదలుపెట్టు. విఫలమైందా గతకాల ప్రయత్నం? మళ్ళీ కొత్తగా ప్రయత్నం చేయి. మళ్ళీ నూతన ప్రయత్నం మొదలుపెట్టు. ప్రతి శుభోదయం నీకొక మౌన సంకేతం. నిన్న ఫెయిల్ అయిందా, మళ్ళీ ఇవాళ ప్రయత్నించు. 1000 సార్లు పోరాటం ఫలించింది, ప్రపంచాన్ని వెలిగించిన బలుపు వచ్చింది. ఎవరిదా పోరాటం? థామస్ ఆల్వా ఎడిసన్. ఒకసారి ట్రై చేశాడు, ఫెయిల్ 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 ఫెయిల్. ఎన్నిసార్లు ప్రయత్నిస్తే అన్నిసార్లు ఫెయిల్. 1000 సార్లు ఫెయిల్. ఎంత మొండోడండి. అదే మరి ఆ మొండితనం దేవుణ్ణి బట్టి వచ్చింది. లోకస్తులకి ఏడొచ్చింది? దేవుని బట్టి వచ్చింది ఆ మొండితనం. ఈసారి ప్రయత్నిస్తా, ఈసారి ప్రయత్నిస్తా, ఈసారి ప్రయత్నిస్తా, ఈసారి ప్రయత్నిస్తా. ఊపిరున్నంత వరకు ప్రయత్నిస్తానే ఉంటా. 1001సారి పాస్, సక్సెస్. దేవునికి మహిమ కలుగునుగాక. అలా మనసు కూడా ఎంత మంచిది అనుకున్నానండి. ఎదుటోళ్ళను కూడా నిరాశపరచరాళ్ళు పరచరు. కష్టపడి బల్బుని ఫిల్మెంట్ రెడీ చేసి, బల్బుని రెడీ చేసి ఒక యవనస్తుడికి ఇచ్చాడంట ఆ పైన ఉన్న హోల్డర్లో పెట్టమని. అటు దాన్ని తీసుకొని ఆ పైన మెట్లు ఎక్కుతా జారు వదిలాడు. అది పగిలిపోయి. ఒక రోజంతా పట్టిద్ది దాన్ని చేయాలంటే, మరి 24 గంటలు టైం పట్టిద్దంట అందరికీ దాన్ని తయారు చేయాలంటే. వాడు గడగడగడగడలు ఆడిపోతున్నాడు. మరి అంత కష్టపడి తయారు చేసినాడు, పగలు కొట్టాడు. ఏమనలేదంట అతన్ని. పగిలిపోయింది సార్, పగిలిపోయిందంట. పగిలిపోయిందా? ఓకే ఓకే, డోంట్ వరీ డోంట్ వరీ డోంట్ వరీ, మళ్ళీ మొదలు పెడతాం అంటే మిగిలిన తోటి వాళ్ళందరూ కూడా సన్నుకుంటా కొనుక్కుంటా మళ్ళీ 24 గంటలు గాడి చాకిరి చేయాలి. ఈ పనికి మంచి వేగదేగా చూసుకుంటా వాళ్ళందరూ పాపం మళ్ళీ కష్టపడి మళ్ళీ బలుపుని రెడీ చేస్తే మళ్ళీ ముందు పగలగొట్టినోడినే పిలిచాడంట. ముందు పగలగొట్టినోడినే పిలిచి, ఇదిగో బల్బు పోయి ఆ హోల్డర్లో పెట్టాను. పక్కన వాళ్ళకి ఎట్ట ఉంటుంది? మీరు చెప్పండి, పక్కన వాళ్ళకి ఎట్ట ఉంటుంది? కడుపు మండిపోదు? 24 గంటలు మళ్ళీ గాడి చాకిరి చేయాలి. వాడి చేతికే ఇచ్చాడు. మళ్ళీ వాడు మళ్ళీ బాలు కొడతాడు. వాడికి వయ్యారం ఎక్కువ, వాడు నరాలు వీక్నెస్ వాడు. వాడు బల్బు కూడా మోయలేక సస్తున్నాడు వాడు. మనం వెంటనే ఎగబడి తిడతాంగా. గ్లాసు పగలు కూడా సస్తున్నావా, బరువు ఆ గ్లాసు కూడా పడు, ఏమొచ్చింది నీకు మాయరో. ఆడవాళ్ళు తిడతారు కదండి. తిట్టరా? మొగాళ్ళు కూడా తిడతారు. ఏమొచ్చిందిరా, ఏమొచ్చింది, పట్టుకోలేక సస్తున్నావా, పనికి మనోడు ఇంత ఎదవేందిరా నువ్వు, పటా 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 నేస్తారు. ఆయన అల్లా అట్లా మళ్ళీ వాడికే ఇచ్చాడు. ఆడు మళ్ళీ తీసుకెళ్ళి ఈసారి అందులో సెట్ చేసి వచ్చాడు. వాళ్ళకి బాధ వేసింది. సార్ 24 గంటలు కష్టపడి చేస్తే ఆడు పగలు కొట్టాడు, మళ్ళీ 24 గంటలు చేపించి మా చేత మళ్ళీ ఆడి చేతికి ఇచ్చావు. ఏంటి సార్ అంటే, బల్బు 10 సార్లు పగిలినా మళ్ళా మనం తయారు చేయొచ్చు. ఒక్కసారి వాడి ఆత్మవిశ్వాసం దెబ్బ తిందంటే ఆ లైఫ్ మొత్తం పోయినట్టే అన్నాడట ఆయన. ఏమన్నా అర్థమైందా మీకు? ఒక్కసారి వాడి ఆత్మవిశ్వాసం పోయిందంటే, వాడి మీద వాడికి ఒక నిశ్చయత పోయిందంటే
ఇక వాడు వెధవైపోతాడు. వాడిని నిందించడం కరెక్ట్ కాదు. వాడి చేతే, చేత కాదు అనుకున్నోడి చేతే, సాధ్యం కాదు అనుకున్నోడి చేతే ఆ పని చేపించాలి. అది పద్ధతి అన్నాడట. అందుకే ఆయన థామస్ ఆల్వా ఎడిసన్ అయ్యాడు, మనమేమో హల్వా కలుపుకునే వాళ్ళం అయ్యాం. దేవునికి స్తోత్రం. ఏమంటే ఆయనేమో ఆల్వా ఎడిసన్ అయితే మనం హవలా ఎడిసన్. చిన్నదానికే రియాక్ట్ అయిపోతాం మనం. రియాక్ట్ కాలా చేసి మళ్ళీ వాడి చేతికి ఇచ్చి, పోరా నువ్వు చేయగలవు పో, ఒకసారి అంటే పగిలింది 14 పాలు కొడతావు, ఈసారి సక్సెస్ అవుతావు పో, మొదలుపెట్టి మళ్ళా ఈసారి గెలుపు నీది అన్నట్టు మళ్ళా వాడికి ధైర్యం ఇచ్చి ఆ చిన్న ప్రయత్నంలో వాడికి ఎంత చైతన్యం ఇచ్చాడో చూడు. అది దేవుని బిడ్డ లక్షణం. నిరాశ, నిస్పృహ, కృంగుబాటు, దరిద్రం, వాటిని దరిచారం ఇవ్వకూడదు. కానీ పదే పదే వాటిని మన మీదికి తీసుకొచ్చి మనల్ని దెబ్బతీయటాన్ని చూస్తాడు శత్రువు. వాడి ఆయుధాల్లో ఒక బలమైన ఆయుధం నిరాశ. దాన్ని చంపేయండి, అధపాతాళానికి తొక్కండి దాన్ని. నూతన ఉత్సాహంతో, నూతన వసంతంలో, నూతన హితవత్సరంలో, నూతన శుభవత్సరంలో ప్రవేశించండి. విశ్వాసాన్ని నూతనపరచండి, నిరీక్షణను నూతనపరచండి, నూతన అభిషేకం కోసం ప్రార్థించండి, నూతనంగా ప్రయత్నించండి. ఇంకా ఇక్కడ ఉన్నాళ్ళలో ఎవరైనా పాపాలలో ఉంటే ఆ పాపాలు ఇకనైనా కడిగేసుకొని ఈ నూతన సంవత్సరంలో నూతన పరచబడిన వారి క్రొత్త జన్మ అనుభవంలోనికి రండి. మారదా జీవితం? మారదా? ఎంతమందికి విశ్వాసం ఉంది? డౌట్ లేదుగా? నిజంగా ఉల్లాసంగా చేతులు ఎత్తుతున్నారా? చేతులు ఎత్తడంలో కూడా నీరసం రోగం కనపడుతుంది. ఏం మనుషులే. ఇక నేను అడ్డం పడాలి మీకు చెప్పి ఎట్లా మరి కదిలించు, చేతులు కదిలించు, పాడు. నూతన క్రియను చేయుచున్నానని సుఖ సౌఖ్యము కాగా నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా నాయడాని జీవితమే సుఖ సౌఖ్యము కాగా నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే. నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. దేవునికి మహిమ. మీరు ఇళ్ళ దగ్గర నిరాశతో నిస్పృహలతో ఉంటారు, నీరు గారిపోతున్నారు. నా ముందు ఉన్నప్పుడు మాత్రం మీరు అలా 7 మోకాలు వేసుకుని ఉంటే మాత్రం నేను ఊరుకోను అంతే. మీరు దిగజారిపోయిన మోకాళ్ళు, నీరు గారిపోయిన మోకాళ్ళు, నిరాశ నిస్పృహలో దిగిపోయిన మోకాళ్ళు, ఏందోలే అన్నట్టు మోకాలు, నాకు మోకాలు అర్థమైపోతాయి. ఏ ముఖం ఏమనుకుంటుందో అర్థమైపోయింది. ఏందో మరి నాకు ఆ కృప ఇచ్చాడు దేవుడు. ముఖాలు చూడగానే వాళ్ళు ఏమనుకుంటారో అర్థమైపోయింది. అట్ట కనపడ్డదా మీ ముఖం, మర్యాదగా ఉండదు. అట్ట ముఖం పెట్టుకుని నా దగ్గర కూడా రావద్దు. మళ్ళీ నీ ముఖం చూసి నేను నీరు గారిపోతాను. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెబుతున్నా. ఈ నీరు గారిపోయే వాళ్ళు నా పక్కన ఉన్నాను. వామ్మో, నాకు భయం వాళ్ళు పక్కన ఉంటే. నిజమండి, శత్రువు కూడా భయపడిన. కానీ ఈ నిరాశ వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళంటే భయం నాకు. ఎందుకో తెలుసా? వాళ్ళు సైలెంట్ కిల్లర్లు అన్నమాట. వాళ్ళు నిలువున జావ కొడతారు. వాళ్ళు గుండెపోటు తెప్పిస్తారు, వాళ్ళు నరాల వీక్నెస్ తెప్పిస్తారు, వాళ్ళు పక్షవాతాలు తెప్పిస్తారు, వాళ్ళని దగ్గర కూడా రానికూడదు. వాళ్ళు కనపడితే సైతాన్ని గద్దించడమే. స్తోత్రం. లేదా వాళ్ళ పందానన్నా మార్చుకున్న వాళ్ళు కూడా ఉత్సాహంలోనికి రావాలా, ఉల్లాసంలోకి రావాలా, విశ్వాసంలోకి రావాలా, నిరీక్షణలోనికి రావాలా, దేవుని అందరి ఆశలలోనికి రావాలి.
ఈ రోజు నుంచి మీరు అలా తయారు కావాలి. నేను నమ్ముతున్నాను నా తండ్రి వాళ్ళ జీవితాన్ని అలా సడన్గా దర్శించి ఒక రోజులోనే ఒక నిమిషంలోనే వాళ్ళ బ్రతుకులను బాగు చేసినట్లు నిన్ను కూడా నా తండ్రి సడన్గా దర్శిస్తాడు. ఆశ్చర్యమైన కార్యాలు, సడన్ సర్ప్రైజులు, సంతోషకరమైనటువంటి సాక్ష్యాలు ఈ 2025 నీ సొంతం. ఫోటో ఫోటో ఫోటో. ఆత్మీయ జీవితంలో పడుతున్నావా? ఆత్మీయ జీవితంలో ఎదగలేకపోతున్నావా? పడతలేగు మళ్ళా ప్రయత్నించు. ఊపిరున్నంత వరకు పోరాటం ఆపొద్దు. నిలబెడతాడు నేను నా తండ్రి. నువ్వు ఏ ఫలం ఫలించాలని కోరుకున్నది ఫలిస్తావు. ఏవి పొందగోరి దేవునికి ప్రార్థన చేస్తున్నావు వాటిని స్వతంత్రించుకుంటావు. నా తండ్రి పలికిస్తున్నాడు, నేను పలుకుతున్నా విశ్వాసంతో. అనుమానించారంటే మీ కర్మ. విశ్వసించారంటే మొత్తం పొందుకుంటారు. అయిపోయింది. ఇంక మీ మైండ్ తిన్నాం. అయిపోయింది. నేను చెప్పాలనుకున్నది 2 ముక్కలు చెప్పేశాను. ఈ మాట తీసుకొని నిరీక్షణ కలిగి, విశ్వాసం కలిగి, ధైర్యం తెచ్చుకొని రేపటి కొరకు విశ్వాసంతో, దేవుని అందలి విశ్వాసంతో అడుగు ముందుకు సాగిస్తావో, ఈ కూటం అయిపోయిన వెంటనే మళ్ళా పోయి నిన్నలో కూర్చుంటావో, నీ ఏడ కూర్చుంటావో నీ ఇష్టం. నువ్వు మార్చలేని నిన్నలోనికి పోవద్దు. నువ్వు శాసించగల భవిష్యత్తు వైపు చూస్తూ, దాన్ని నీకు సాధించి పెట్టగల యేసు వైపు అడుగులు వేస్తూ ముందుకు సాగు. నా తండ్రి ఈ నూతన సంవత్సరాన్ని నీకు విడుదల సంవత్సరం చేయునుగాక. ఈ హితవత్సరాన్ని శుభవత్సరంగా మార్చి నిన్ను విజయపథంలో నడిపించునుగాక. లైవ్లో ఉన్నవాళ్ళు కూడా, జూమ్లో కనిపిస్తున్న వాళ్ళకి అందరికీ ప్రేమతో చెప్తున్నాను, నిరాశ నిస్పృహల్ని విసర్జించండి. దేవుని అందరి విశ్వాసాన్ని బట్టి తిరిగి ప్రయత్నం చేయండి. నూతన ప్రయత్నం. ముగింపులో ఒక పిలుపు. నేను చెప్పిన విషయాలు ప్లస్సులకే కాదు, కొన్ని మైనస్లు కూడా వర్తిస్తాయని మర్చిపోవద్దు. ఎవరితోనైనా సమాధాన పడాల్సి ఉంటే దేవుడు నీకు, నీ ప్రత్యర్థికి ఆయుష్నిచ్చి ఉండగానే, అవకాశం ఇచ్చి ఉండగానే సమాధాన పడండి. కొంతమందికి సంవత్సరాల వివాదాలు ఉంటాయి, పెద్ద గొడవలు ఏముండవు. ఇంత దాని దగ్గర ఫీలింగ్స్కి పోయి, ప్రిస్టేజీలకు పోయి, ఎచ్చులకు పోయి, అహానికి పోయి, గర్వానికి పోయి ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఈ మూతులు ఇటు తిప్పుకుంటా తిరుగుతుంటారు. మళ్ళీ కొంతమంది ఒకే కప్పు కింద బతుకుతారు, కానీ నీకు నాకు సంబంధం లేదన్నట్టు బతుకుతూ ఉంటారు కొంతమంది. దయచేసి అలాంటి బతుకులు బతకవాకండి. ఆ వ్యక్తికి పిలుపు వచ్చిద్దో, నీకు పిలుపు వచ్చిద్దో తెలియదు. ఒకవేళ నువ్వు పగబెట్టుకున్న వ్యక్తికే పిలుపు వచ్చింది అనుకో, ఆ కూర్చొని ఆడి దగ్గర ఏడవాలి, లేదా ఆమె దగ్గర ఏడవాలి. ఇలా ఇద్దా అనుకోలేదు, నన్ను క్షమించు, ఆమె క్షమించంటే ఆ నిద్రపోయేవాళ్ళు లేచి ఓకే పర్లేదు, ఇట్స్ ఆల్ రైట్ అనే మళ్ళీ ఒప్పోడు. సాధ్యమైనంత వరకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. అందరితో మనసు కలిసి ఉండండి. ఏమండి, దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే మారు మనసు పొంది, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది పరలోక రాజ్య వారసులు కండి. నేనైతే ఎప్పటిదప్పుడే భార్యతో వివాదమైనా సరే మళ్ళీ వెంటనే మాట్లాడాలి, లేకపోతే ఊరుకోను. ఎవరితోనే సరే వివాదం అయిందంటే ఫీలింగ్స్ పెట్టుకొని తిరగను. నేను తేడా పడితే తేడా పడ్డాను అంటాను. నేను ఒప్పుకుంటా, నేనే తేడా పడ్డానని ఒప్పుకుంటా. అవకాశం ఉన్నంత వరకు అహాన్ని తగ్గించుకోవడానికే ఇష్టపడతా. తగ్గించుకొని సమాధాన పడాలి. మనకి ఎవ్వరు శత్రువులు ఉండొద్దు. ఏమో మనం శత్రువులు అనుకుంటున్న వాళ్ళు పిలుపు అందుకుంటారో లేదా మనం అందుకుంటారో తెలియదు కదా. ఫ్రీగా ఉండాలి. కాబట్టి పలకరించండి, సమాధాన పడండి. వాళ్ళే మిమ్మల్ని దొక్కపెట్టని పోని అనుకోండి. 24 క్షమించాడు. నువ్వు చేసిన పాపాలు ఏం ఒక్కటి క్షమించలేవా? అవతల వాళ్ళు చేసింది
పోనీలే అనుకోవా? ఒక్క విషయం, అహాన్ని పెట్టుకొని ఊరేగుతున్నావు. ఎలా దేవుడు క్షమిస్తాడు నిన్ను? కాబట్టి నువ్వు క్షమించాల్సిన వ్యక్తుల్ని క్షమించి సమాధాన పడాల్సిన వాళ్ళతో సమాధాన పడు. ఈ రోజు నుంచి నేను అదే చెబుతున్నాను, ఈ రోజును కూడా కొత్తగా మొదలుపెట్టు. నువ్వు ఇక నుంచి ప్రతిరోజుని నూతనంగానే మొదలుపెట్టు. ఎంతమందికి అర్థమైంది? దిద్దుకునే అవకాశం దేవుడు ఇచ్చి ఉండగానే మారు మనసు పొంది రక్షణ పొందు. ఈ టైం అయిపోయింది అనుకో, చాలా మంది ప్రభు దగ్గరికి వెళ్ళిన వాళ్ళు అడిగేది ఏంటో తెలుసా? ప్రభువా ఒక్క ఛాన్స్. నరకం పాతాళములో యాతన పడేవాళ్ళు మాట్లాడే ఒకే ఒక్క మాట ఏంటో తెలుసా? ప్రభువా ఒక్క అవకాశం ఇవ్వని. దేవుడేమంటాడో తెలుసా? సంవత్సరాలు ఇచ్చా అంటాడు ఆయన. ఒక్క అవకాశం ఏంటి వెర్రి ముఖమా? సంవత్సరాలు ఇచ్చాను నీకు. నిర్లక్ష్యం చేశావు, అహంతో నిర్లక్ష్యం చేశావు. నా రక్తం చిందించా, నీకేం అంత ఆటగా ఉందా? నా ప్రాణం పెట్టా, నా రక్తం చిందించి నా రక్తంలో పాపాలు కడిగేసుకోమని అంతసేటు నా దాసుల ద్వారా మొత్తుకొని నెత్తి నోరేసి కొట్టుకుంటే, దులిపేసి లేచి ఇదిలించుకుంటే వెళ్ళిపోయిన నువ్వు ఒక్క ఛాన్స్ అడుగుతున్నావా? నీకు సంవత్సరాలు ఇచ్చా, ఇక నీకు సమయం అయిపోయింది పో అంటాడు. కొంతమంది అంటారు, వీళ్ళు అట్ట చెబుతారు కానీ యేసుప్రభు నిజంగా అట్ట అంటాడా? యేసుప్రభు అట్ట అంటాడు. ఆయన ఎంత ప్రేమగల్లోడు, ఎంత మంచోడు. వీళ్ళు అట్ట చెబుతారు కానీ యేసుప్రభు అట్ట అంటాడు. అసలుకే అట్లా అంటాం కాదు, నల్లిని మార్చినట్టు మాడుస్తాడని ఉంది ఇక్కడ. ఒక షేడే చూస్తుంది జనం, ఇంకొక షేడ్ ఉంది. చూస్తారా? వచనం చూపిస్తా చూడండి. అసలు యేసుప్రభు అసలు ఎంత ప్రేమగల్లోడు. ప్రకటన గ్రంథం తొందరగా తీసుకోండి, ఇక ప్రార్థన చేయబోతున్నాను. పద్నాలుగో అధ్యాయము 10వ వచనం నుంచి చూడు. ఏమియూ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అదిగదిగో పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల అంటే ఎవరు? యేసయ్య ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. అది ఇప్పుడు చెప్పండి. చూస్తానే ఉంటాడంట అగ్నిలో కాలుతుంటే, బయటికి తీయడు. ఎందుకో తెలుసా? వాడికి ఇచ్చిన రక్షణను కేవలం తెలిసి వాడు త్రోసిపుచ్చాడు కనుక వాడికి ఇక ఛాన్స్ లేదు. కొంతమంది అనుకుంటున్నారు, ఇంత మంచి యేసు ప్రభు మనల్ని అగ్నిలో ఎందుకు వేస్తాడులే అని. వేస్తాడమ్మా. ప్రేమమూర్తిగా వచ్చి ప్రేమను చూపించినప్పుడు అందిపుచ్చుకోవాలి, లేకపోతే న్యాయాధిపతిగా వచ్చినప్పుడు తోలు ఊడిద్ది. ఏం జరిగిద్ది? అందరు ఒక్కసారి చెబితే ముగిస్తాయిక. అదమ్మా, అది మీకైనా నాకైనా ఊరికైనా సరే మర్యాదగా చెప్పినప్పుడు వినాలి. నువ్వేం చేస్తావు? నీ పిల్లల్ని ఏం చేస్తావు నువ్వు? రేయ్ వద్దయ్యా తప్పురా అంటావు చాలా దీర్ఘశాంతంతో. మళ్ళీ వాడు అదే పని చేయరు, రే అంటావు. మళ్ళీ వాడు అదే రే అంటావు, మళ్ళా రే అంటావు. చివరికి వాడిని పట్టుకొని పచ్చడైందాక బాస్తావు. మరి మనిషికి నీకే కన్న తల్లికి నీకే కన్న తండ్రికి నీకే అంత ఇది ఉంటే మరి ఆయన నీతి గల న్యాయాధిపతి తోలోడదో? మరి అంత త్యాగం చేసి వచ్చి అంత నా సిలువలో ప్రాణం పెట్టి పాపాలు గడిగేసుకోండి రా నాయన, పాపాలు గడిగేసుకోండి మా తల్లి, బతుకులు మార్చుకోండి, మారు మనసు పొందండి, ఇకనైనా దరిద్ర బతుకు వదిలిపెట్టి క్రొత్త జీవితం మొదలు పెట్టండి, నేను పరలోక రాజ్యాన్ని ఇస్తాను, భూమి మీద కూడా నెమ్మది గల సంవత్సరాలు ఇస్తాను, సంవత్సరముల ఆశీర్వాదాన్ని నేను ఇస్తానని ఆంతుని పిలుస్తుంటే ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నట్టు?